వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం ఏజెస్ ప్రాబ్లం పార్ట్ 2 చూద్దాం. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన అది చూడండి. అది చూస్తే ఇంకా త్వరగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ మనకి ఏమి ఇచ్చిన 1 year ago ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఏజ్ వాజ్ 6:7 respectively. 4 years hence the ratio would become 7:8. How old బి ఏజ్ అడిగిండు. ఫస్ట్ మనకు ఏం తెలియాలి ఏజెస్ ప్రాబ్లంలో? ఎగో బిఫోర్ అంటే మైనస్ చేయాలి, హెన్స్ ఆఫ్టర్ అంటే ప్లస్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇది ట్రిక్. అసలు ఈ క్వశ్చన్ చూడుతోటే మనకు ఫస్ట్ భయం అవుతుంది. ఇందులో మొత్తం రేషియోసే ఉన్నాయి, అసలు ఏం నెంబరే లేదని. కాకపోతే ఇది అసలు 1 minute చేయొచ్చు. చూడండి, 1 year ago మనకి ఎంత ఇచ్చిండు? 1 year ago ఎంత ఇచ్చిండు? ఫస్ట్ A:B రేషియో ఎంత? 6:7. నెక్స్ట్ 4 years hence అంటే ప్లస్ 4 years hence ద రేషియో వుడ్ బికమ్ 7:8. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం బిఫోర్ పార్ట్ 1లో కూడా ఏం చేసినాం? ఫస్ట్ ఇట్స్ సైడ్ మనకు పార్ట్స్ సేమ్ ఉన్నాయో చూడాలి. 7కి 8కి 1 ఉంది, 6 7కి 1 ఉంది. ఓకే, 1 పార్టే ఉంది కాబట్టి మనం 1 పార్ట్కి ఇప్పుడు మనకి ఇక్కడ ఎగో ఇచ్చిండు, హెన్స్ ఇచ్చిండు. వీటిని ప్లస్ చేయాలి. 1 + 4 5 చేయాలి. ఓకేనా? 5 ఇక్కడ 1 part ఈజ్ ఈక్వల్ టు మనకు 5 అన్నట్టు. ఓకేనా? 1 partకి 5. ఓకే, ఇక్కడ మనకి ఏమడిగింది? ద రేషియో వుడ్ బి 7:8. హౌ ఓల్డ్ బి అన్నాడు. బి అనేది ఈ సెకండ్ రో కదా, 7 అని అనుకోవచ్చు, 8 అని అనుకోవచ్చు. ఓకే, 7x ఈజ్ ఈక్వల్ టు 7 × 5 7 35. ఓకే, ఇది ఎప్పుడు? ఈ 35 అనేది మనకు ఎప్పుడు? ఏజ్ 1 year ago. ఇది 1 year ago. మనకు ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఎట్లా? ప్రజెంట్కి ఏం చేయాలి? 1 year ago అంటే ప్రజెంట్కి 1 year ప్లస్ చేసుకోవాలి. ప్లస్ చేస్తే ఎంత? 35 + 1, సో 36 years. ఓకేనా? 36 years. ఈ ప్రజెంట్ ఏజ్ 36 years. ఓకేనా? మీరు అట్లా కాకపోయినా ఇక్కడ మనకి ఇప్పుడు బి అంటే ఇక్కడ 8 కూడా ఉంది కదా. ఓకేనా? 8 కూడా ఉంది కదా, మనం 8 దాన్ని బట్టి చూద్దాం. 8x అంటే 8 × 5 ఎంత? 40 వచ్చింది కదా. కానీ ఇది ఎప్పుడు? 4 years హెన్స్. 4 అంటే ప్లస్ చేసిండు, ప్రజెంట్కు ప్లస్ చేసిండు. ఒకవేళ మనకు ప్రజెంట్ రావాలంటే ఏం చేయాలి? మనం ఆ 4 తీసేయాలి. 4 తీసేస్తే ఎంత వస్తుంది? 36. ఓకేనా? అట్లా చేసిన వస్తుంది, ఇట్లా చేసిన వస్తుంది. సో ఎగ్జామ్లో ఏదో ఒకటి తీసుకొని ఫస్ట్ మనం చూడాలి ఎన్ని ఇయర్స్ ఎగోనా లేకపోతే హెన్స్ ఇచ్చిండా చూసి, అది ప్రజెంట్ అడిగిండా ఎప్పుడు అడిగిండో చూసి మనం చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? 1 year ago 4 years hence ఇలా ఇచ్చినప్పుడు ఇది వేసుకొని పార్ట్స్ సేమ్ ఉన్నాయో చూడాలి. ఓకేనా? పార్ట్స్ సేమ్ లేకపోతే బిఫోర్ వీడియోలో చెప్పిన చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఎగ్జామ్స్లలో అంత ఈజీ అడగడు, ఇట్లనే అడుగుతాడు. పర్సెంటేజ్ అని అడుగుతాడు, లేకపోతే పాయింట్లలో ఇస్తాడు, లేకపోతే 3/7 అంటాడు, ఎన్నో టైమ్స్ అంటాడు, అట్లా అడుగుతాడు. కాబట్టి ఫస్ట్ అలాంటివే నేర్చుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. అబ్బాయిస్ ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బి 3/7 ఆఫ్ హిస్ ఫాదర్ ఏజ్. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? ఆఫ్టర్ 6 years. ఓకే, ఏమి ఇచ్చిండు? అబ్బాయి ఏజ్ ఏమన్నాడు? 3/7 ఆఫ్ ఫాదర్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 10 years ago ఏమి ఇచ్చిండు? 1:5 ఇచ్చిండు. ఓకే, మనం దీన్ని రేషియోలోకి చేంజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ ఎఫ్ ఇడికి వస్తే ఏమవుతుంది? కిందికి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 3/7. సో అబ్బాయిది ఫాదర్ది రేషియో ఎంత? 3:7. ఇది ఎప్పుడు? ఆఫ్టర్ 6 years. మనకి ఇంకేమి ఇచ్చిండు? 10 years ago ఇచ్చిండు. ఎంత? 1:5. ఇప్పుడు పార్ట్స్ సేమ్ ఉన్నాయో చూడాలి. 7కి 5కి పార్ట్స్ ఎంత? డిఫరెన్స్ 2, 3కి 1కి 2. సో సేమ్ ఉన్నాయి కాబట్టి
2 పార్ట్స్కి ఏం వేసుకోవాలి, మనకు ఏమేమి ఇచ్చిండు 6 ఇయర్స్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఇచ్చిండు, 10 ఇయర్స్ ఎగో ఇచ్చిండు. వీటిని ప్లస్ చేసుకోవాలి. ఎంత 16. సో 2 పార్ట్స్కి 16. 1 పార్ట్కి ఎంత 2 1s 2 8s. సో 8 వచ్చింది. ఓకే, మనకి ఏం అడిగిండు, అబ్బాయి ఫాదర్ ప్రజెంట్ ఏజ్ అడిగిండు. ఫాదర్ ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో 7x అంటే 7 8 56 56 ఇయర్స్. ఇది ఎప్పుడు ఆఫ్టర్ 6 ఇయర్స్, ఇది ఆఫ్టర్ 6 ఇయర్స్. సో మనకు ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి, ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి, తీసేయాలి, 6 తీసేయాలి. 6 తీసేస్తే ఎంత అవుతుంది, 50 ఇయర్స్ వస్తుంది. 50 ఇయర్స్. ఓకే, 50 ఇయర్స్. ఒకవేళ దీని ప్రకారం చూసుకున్నా ఇక్కడ ఎంత ఉంది, 5x 5x అంటే 5 × 8 ఎంత 40. ఇది మనకు 10 ఇయర్స్ ఎగో అన్నాడు. సో ప్రజెంట్ చేంజ్ అయితే ఎంత, +10 చేయాలి. సో 50 ఇయర్స్. ఓకేనా, అర్థమైందా? ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఇలా వేసుకోవాలి. ఏంటిది, అబ్బాయి ఏజ్ 3/7 ఆఫ్ హీజ్ ఫాదర్ అన్నప్పుడు ఇలా వేసుకున్నాక ఈ ఫాదర్ ఈట్ వస్తే వాళ్ళది 3:7 రేషియో అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 6 years ago the ratio of the ages of Kunal and Sagar was 6:5. 6 years ago Kunal and Sagar ఎంత 6:5. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, 4 years hence ఇచ్చిండు. 4 years hence ఎంత ఇచ్చిండు, రేషియో 11:10. ఓకే, ఈ డిఫరెన్స్ సేమ్ ఉందా, సేమ్ ఉంది. ఓకే, సో 5 parts ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత, 6 + 10. సో 1 పార్ట్కి ఎంత, మనం 5 1s 5 2s. సో 2. ఇక్కడ మనకి ఏమడింది, వాట్ ఈజ్ ద సాగర్ ప్రజెంట్ ఏజ్, సాగర్ 5ది చూద్దాం. 5x ఈజ్ 5 × 2 10. ఇది ఎప్పుడు 6 years ఎగో. మనకు ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి, +6 చేయాలి. సో 16 ఇయర్స్. ఓకేనా, ఫస్ట్ మనం క్వశ్చన్ చూడుతుంటే భయపడద్దు. ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి చూడండి ఎగ్జామ్స్లలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చిన, ద టోటల్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ A, B and C ఈజ్ 93 ఇయర్స్ ఇచ్చిండు. A + B + Cది 93 ఇచ్చిండు. నెక్స్ట్ ఏమన్నాడు, 10 years ago the ratio of their ages was 2:3:4. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సిది అడిగిండు. ఓకేనా, మనం ఫస్ట్ ఈ రేషియోని ఏది 2x అనుకుందాం, బీది 3x, సిది 4x అనుకుందాం. ఇది ఎప్పుడు మనకు 10 years ఎగో అన్నాడు. 10 years ఎగో. ఓకే, 10 years ఎగో. మనం ప్రజెంట్కి చేంజ్ చేసుకోవాలంటే ఏమవుతుంది, ఎగోది ప్లస్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 2x + 10 + 3x + 10 + 4x + 10. ఇవి ప్రజెంట్లకు చేంజ్ అయినాయి. ఇవేమో 10 years ఎగో, ఈ 3 ఏమో 10 years ఎగో. ప్రజెంట్కి చేంజ్ చేస్తే 10 years ప్లస్ చేసుకున్నాం. మనకి ఏమి ఇచ్చిండు, టోటల్ ఏజెస్ ఆఫ్ ABC 93 ఇచ్చిండు. సో ఈక్వల్ టు 93. ఇవి ప్రజెంట్ కదా, సో 93. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ 2x 3x 4x ఎంత 4 7 4 3 7 8 9 9x + 10 10 10 30 ఈజ్ ఈక్వల్ టు 93. ఓకే, ఈ 9x ఈజ్ ఈక్వల్ టు 93 - 30. 9x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 67 అయినా 30 67. ఓకే, ఏ టేబుల్లో పోతుంది అప్పుడు, ఓకే ఇది 63. ఓకే, 93 - 30 63. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 9 7s
63. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. మనకి ఇక్కడ ఏం అడిగిండు, వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి. ప్రజెంట్ ఏజ్ సి ఎంత, ఇదేమో 10 years ఏగో. ప్రజెంట్ ఎంత, 4x ప్లస్ 10, ఇది సిది. సో 4 ఇంటూ ఎక్స్ ఎంత, 7 ప్లస్ 10, ఎన్నాళ్ళ 28 ప్లస్ 10, సో 38 years. ఇది సిది. ఒకవేళ మనకు ఏది అడిగిండు అనుకో 2x ప్లస్ 10 వేయాలి, బీది అడిగితే 3x ప్లస్ 10 వేయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద టోటల్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 12 years మోర్ దాన్ ది టోటల్ ఏజ్ ఆఫ్ బి అండ్ సి. నెక్స్ట్ సి ఈజ్ హౌ మెనీ ఇయర్స్ యంగర్ దాన్ ఏ అని అడిగిండు. ఓకే, మనకు ఫస్ట్ ఏ ప్లస్ బి అనేది 12 years మోర్ దాన్ బి ప్లస్ సి అన్నాడు. మనం ఇలా వేసుకోవాలి. ఓకేనా. ఏ ప్లస్ బి అనేవాడు బి ప్లస్ సి కంటే 12 years మోర్ అన్నప్పుడు ఇది మైనస్ చేసి 12 వేసుకోవాలి. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. అప్పుడు ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది. ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 12. మనకు క్వశ్చన్ కూడా అదే అడిగిండు, సి ఈజ్ హౌ మెనీ ఇయర్స్ యంగర్ దాన్ ఏ అని అడిగిండు. ఎన్ని ఇయర్స్, 12 years. ఆన్సర్ 12 years. ఓకేనా. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే ఏజెస్ చూడండి, అవి ప్రీవియస్ ఇయర్ ఆస్క్డ్ క్వశ్చన్సే. ఓకే, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.